అన్న రఘునందన్ రావు నవంబర్ 2020 ఉప ఎన్నిక జరిగిన తర్వాత డిసెంబర్లో వచ్చి అప్పుడున్నటువంటి డీజీపీ గారిని కలిసి, సార్ వ్యక్తిగతంగా నన్ను నా కుటుంబాన్ని హ్యూమిలేట్ చేస్తున్నారు, మా ఫోన్లు విన్నారు అంటే అప్పుడున్న డీజీపీ అడిగిండు, నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటాయి అని అడిగిండు. నేను చెప్పిన ఆధారాలు ఉంటే నేను పోలీసుని అయితే కానీ నువ్వెందుకు సార్ పోలీసుని అని చెప్పిన. అప్పటి నుంచి నేను 100 సార్లు మొత్తుకున్నా, మా ఫోన్లు వింటురు, భారత రాజ్యాంగం నాకు కల్పించినటువంటి ప్రైవేట్ జీవితమే లేకుండా చేస్తున్నారు వీళ్ళు అని 100 సార్లు చెప్పిన. ఎవరు నమ్మలేదు, ఎవరు ఇన్వెస్టిగేషన్ చేయలేదు. రఘునందన్ రావుకి హరీష్ రావు అంటే పడదు కాబట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చాలామంది అనుకున్నారు. 3 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని లొల్లి పెట్టుకొని మొత్తుకొని చెప్తే నిన్న ఆఖరికి వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి రిటైర్డ్ డీసీపీ రాధాకిషన్ రావు గారి నోట్లోంచి ఆనిముత్యాలు రాలినాయి. ఏమని? దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావు బంధువుల ఫోన్లు విన్నాం, రఘునందన్ రావు బంధువుల దగ్గర ₹1 కోటి సీజ్ చేసినాం. ఎంత దుర్మార్గం అంటే, సీజ్ చేసింది బేగంపేటలో, ఎలక్షన్ కోడ్ లేదు, అది సంబంధించింది ఒక కంపెనీకి సంబంధించినటువంటి ప్రైవేట్ వ్యవహారం. దుర్మార్గం ఏంటంటే దాంట్లో నన్ను ముద్దాయిగా చేర్చిండ్రు. ఇంకా దారుణం చెప్తాం మీకు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక గౌరవప్రద స్థానంలో ఉండి శాసనసభ్యులుగా ఉన్నటువంటి గౌరవనీయులు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారిని కూడా దాంట్లో ముద్దాయిగా చేర్చారు. నేను ఇవాళ మీ ద్వారా వివేక్ వెంకటస్వామి గారిని, మునుగోడు ఉప ఎన్నిక బాధితులు, ప్రస్తుతం వారు కూడా మునుగోడు నుంచి కాంగ్రెస్ పార్టీ గౌరవ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని కూడా మీ ద్వారా అప్పీల్ చేస్తున్నా. అన్న, అప్పుడు ఆ ప్రభుత్వంలో చెప్తే మేము ప్రతిపక్షం కాబట్టి మా మాట ఎవరు నమ్మలే. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా మాది అరణ్య రోదన కావద్దంటే దయచేసి వివేక్ వెంకటస్వామి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మిమ్మల్ని కూడా బాధితుల్ని చేసినామని రాధాకిషన్ రావు గారు నేరుగా చెప్తున్నాడు. కాబట్టి వివేక్ సార్ పేరు ఎక్కడ పేపర్లో రాయలేదు, కానీ రాధాకిషన్ రావు చెప్పిన బేగంపేట ఎఫ్ఐఆర్లో రఘునందన్ రావు పేరు చేసి రాసిండ్రు. అప్పటి మా భారతీయ జనతా పార్టీ నాయకులు, ప్రస్తుత చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారి పేరు రాసిండ్రు. అందుకని నేను వివేక్ వెంకటస్వామి గారికి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి చేసే అప్పీల్, సార్ ఆ రోజు మీరు బాధితులు, ఈరోజు మీరు శిక్షించే స్థానంలో కూర్చున్న పెద్దలు. అందుకని బాధితులుగా అట్లీస్ట్ నేను చాలాసార్లు చెప్పిన, అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు మొదటి విక్టిము, నేను రెండో విక్టిమ్ అని 100 సార్లు చెప్పిన.